వెల్కమ్ టు తెలంగాణ వెల్కమ్. నేను మీ రాజు. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణ అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పడం అనేది జరిగింది. సో మరి పశ్చిమ బెంగాల్ నుంచి తెలంగాణకి రావడం ఎంతవరకు పాసిబుల్? రీసెంట్ గా మోదీ సభ విజయవంతం అయినప్పటికీ కొంతవరకు బండి సంజయ్ గారి విషయం డ్యామేజ్ అయింది. సరే, అది పక్కన పెడితే మోడీ సభ విజయవంతం కూడా అవ్వడం, కార్యకర్తలు ఒక జోష్ నింపడం అనేది కూడా జరిగింది. సో మరి పశ్చిమ బెంగాల్ నుంచి తెలంగాణకి రావడం పాసిబులా? అండ్ రీసెంట్ గా భారతీయ జనతా పార్టీ అంటే మనకు పశ్చిమ బెంగాల్ గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హిందూ ఓట్ బ్యాంక్. హిందువులంతా ఒక్కటే భారతీయ జనతా పార్టీని గెలిపించారు. పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కోట్లేసి ఈరోజు భారతీయ జనతా పార్టీకి 200 పైన స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. దానికి కారణం ఏంటంటే మమతా బెనర్జీ ఒక వర్గానికి మాత్రమే సపోర్ట్ చేయడం, మిగిలిన వర్గానికి సపోర్ట్ చేయకపోవడం. ఆ విధంగా ఈరోజు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసింది. కేరళ లాంటి రాష్ట్రాల్లో కూడా 3 స్థానాలు, మొట్టమొదటిసారిగా 3 స్థానాలు గెలవడం అనేది జరిగింది. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఉనికే లేదనుకున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ 1 స్థానం గెలిచి చూపించింది. సో మరి తెలంగాణలో 8 స్థానాలు, ఎంపీ 8 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణలో రావడం ఎంతవరకు పాసిబుల్ అనేది చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీకి బ్యాక్ బోన్ ఏదంటే ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఆర్ఎస్ఎస్ హిందూ సమ్మేళనాలు అంటే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అవుతున్నటువంటి కారణంగా హిందూ సమ్మేళనాలు ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో, ప్రతి వీధిలో నిర్వహిస్తుంది. ఇక్కడ గడప లోపల ఇంట్లో మాత్రమే కులము, గడప దాటితే అందరం హిందువులం అనే ఒక నినాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. గడప వరకు ఏదున్నా సరే మనం యాదవ్, ముదిరాజు, గంగపుత్రను, ఎస్టీ, ఎస్సీ రకరకాలుగా మన కులాలు మనకుంటది. వన్స్ మనం గడప దాటిన తర్వాత అందరం హిందువులం అనే ఒక ఐక్యత మాత్రం తీసుకురావడంలో సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమం ఇప్పటి వరకు 1000 పెట్టారంట, 1000 సభలు దాదాపుగా నిర్వహించారు. అందులో ఏ సభలు అయినా సరే 500+ మంది రావడం, స్వచ్ఛందంగా రావడం అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి లవ్ జిహాద్ విషయంలో కావచ్చు, తర్వాత హిందువుల పరంగా ఒక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇది భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా అడ్వాంటేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నాయకత్వం గనక ఇంకొక 2 సంవత్సరాల్లో స్ట్రాంగ్ అవుతే భారతీయ జనతా పార్టీకి ఎదురు లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో హిందూ ఇంకొక వర్గం ఓట్లు విపరీతంగా, రీసెంట్ గా కడపలో ఏం జరిగిందో కూడా చూసినాం. ర్యాలీలో మైనార్టీ అలాగే హిందువుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తడం అనేది కూడా జరిగింది. సో ఈ విధంగా ఇలాంటివి ఉండకుండా సో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పేసి చాలా దాదాపుగా 22 స్టేట్లలో జరుగుతున్నటువంటి విషయం. సో భారతీయ జనతా పార్టీ అప్పటి వరకు ఒక యూనిటీగా మెయింటైన్ చేసి ఒక నాయకత్వం స్థిరంగా ఏర్పరిస్తే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి కూడా అవకాశం ఉంటదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి మరి పశ్చిమ బెంగాల్ టు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలుపు శాతం ఎంత అని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెళ్దాం.